కొన్ని వందల ఏళ్ల వెనక్కి తీసుకెళ్లడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక రాజు తన సైన్యంతో కలిసి ఒక భయంకరమైన డ్రాగన్ను తరుముతూ ఉంటాడు. ఆ డ్రాగన్ నుంచి తప్పించుకుని ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోతాడు. రాజు సైనికులు కూడా దాని వెనకే ఆ గుహలోకి వెళ్తారు. లోపలికి వెళ్లిన తర్వాత రాజు ఏదో వింత వస్తువును చూసి అలా ఆగిపోతాడు. దాన్ని చూసి మైమర్చిపోతాడు. కానీ సరిగ్గా అదే టైంలో ఆ డ్రాగన్ వాళ్ల మీద నిప్పులు వర్షం కురిపిస్తుంది. చూస్తుండగానే ఒక్కొక్క సైనికుడు బూడిదైపోతాడు. చివరికి రాజు ఒక్కడే మిగిలిపోతాడు. ప్రాణభయంతో ఆ డ్రాగన్ కాళ్ల మీద పడి వేడుకోవడం తప్ప అతనికి వేరే దారి ఉండదు. తర్వాత సీన్ కట్ చేస్తే కొన్ని శతాబ్దాల తర్వాత మనల్ని మరో రాజ్యానికి తీసుకెళ్తారు. కానీ ఈ రాజ్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కరువుతో ప్రజలు ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఎలోడి ఈ రాజ్యపు యువరాణి. అయితే ఆమె కోసం ఒక చాలా పెద్ద ధనవంతుల రాజ్యం నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. ఈ వార్త వినగానే వాళ్ల నాన్న ఆనందానికి అవధులేవిదువు. ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే తన రాజ్యం కష్టాలు తీరిపోతాయని, ప్రజల ఆకలి తీరుతుందని ఆయన ఆశ. ఇష్టం లేకపోయినా కూడా తన ప్రజల కోసం ఎలోడి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. వెంటనే పెళ్లి పనుల మీద వాళ్లందరూ ఆ పెద్ద రాజ్యానికి ఓడలో బయలుదేరతారు. అయితే వాళ్ల ఓడ ఆ రాజ్యానికి దగ్గరవుతున్నప్పుడు ఒక పెద్ద తుఫాన్లో కొన్ని డ్రాగన్లు ఆకాశంలో ఎగరడం చూస్తారు. తర్వాత మొత్తానికి వాళ్లు ఆ కోటలోకి చేరుకుంటారు. ఆ కోటను చూసి ఎలోడి ఆశ్చర్యపోతుంది. వాళ్ల కోట కంటే ఎన్నో రెట్లు పెద్దగా, చాలా బలంగా ఉంటుంది. అక్కడ ఒక రాజసేవకుడు వాళ్ళకి స్వాగతం పలికి రెస్ట్ తీసుకోవడానికి గదులు చూపిస్తాడు. తర్వాత ఆ రోజు రాత్రి ఎలోడి బాల్కనీలో నిలబడి బయట చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి దూరాన ఉన్న కొండల్లో మంటలు కనిపిస్తాయి. అదేంటో ఆమెకు అర్థం కాదు. తర్వాత పొద్దునే ఆ మహారాణి ఎలోడి వాళ్ల నాన్నతో, నాకు ఈ సంబంధం నచ్చింది, రేపే పెళ్లి చేద్దాం, కానీ ఈ విషయం గురించి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రిన్స్ ఎలోడి ఇద్దరు మాట్లాడుకోవడానికి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎలోడి సూటిగా ఒకటి అడుగుతుంది. ఏంటి, మిమ్మల్ని కూడా ఈ పెళ్లికి బలవంతం చేస్తున్నారా అని అడుగుతుంది. దానికి ప్రిన్స్, అయ్యో అస్సలు కాదు, మీరు నాకు బాగా నచ్చారు అంటాడు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళొక కొండ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎలోడి నిన్న రాత్రి నేను అటువైపు కొండల్లో మంటలు చూశాను, ఏంటవి అని అడుగుతుంది. అందుకు ప్రిన్స్, అవును, ఆ కొండలు మాకు చాలా ముఖ్యమైనవి. అక్కడ ఉన్న ఒక గుహలో మా పూర్వీకుల కాలం నాటి కొన్ని పూజలు జరుగుతాయి. మన పెళ్లి తర్వాత ఆచారం ప్రకారం మనం కూడా అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ సీన్ లో ఎలోడి వాళ్ళ నాన్న చాలా కంగారుగా టెన్షన్ గా కనిపిస్తాడు. ఆ రాణితో మాట్లాడినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో తేడా వస్తుంది. ఎలోడి వాళ్ళమ్మ ఏమైంది మీకు, ఎందుకలా ఉన్నారు అని ఎంత అడిగినా కూడా ఆయన ఏమీ చెప్పడు. దాంతో ఆమెకు అనుమానం వచ్చి నేరుగా ఆ మహారాణిని అడుగుదామని వెళ్తుంది. కానీ ఆ రాణి చాలా పొగురుగా ఉంటుంది. నువ్వు చిన్న రాజ్యం నుంచి వచ్చావు, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టు మొహం మీద చెప్పి పంపించేస్తుంది. సో రాణితో మాట్లాడలేకపోయిన ఎల్లోడి తల్లి నిరాశగా తన ఇద్దరు కూతుర్ల దగ్గరికి వస్తుంది. నాకెందుకో కీడు శంకిస్తుంది, ఇక్కడేదో చాలా పెద్ద తప్పు జరగబోతోంది అని చెప్తుంది. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే ఎలోడి వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఆయన ముఖంలో కూడా టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే మాట మార్చి భార్యను పక్కకు తీసుకెళ్లిపోతాడు. దీన్ని బట్టి మనకి ఒకటే అర్థమవుతుంది, అతనికి కూడా ఏదో తెలుసు, కానీ అందరి దగ్గర దాస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో ఎలోడి ప్రిన్స్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. పెళ్లి తర్వాత ప్రిన్స్ ఆమెని ఆ కొండల వైపుకి తీసుకెళ్లిపోతాడు. మొన్న అతను చూసిన మంటలు చూసిన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలుంటాయని ప్రిన్స్ మున్నే చెప్పాడు కదా. తర్వాత వాళ్లు కొండలోపల ఉన్న ఒక గుహ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ అప్పటికే ఆ రాజ్యం వాళ్ళందరూ వీళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు ఆ మహారాణి ఎలోడితో అసలు కథ చెప్తుంది. ఈ గుహలో ఒక డ్రాగన్ ఉంటుంది. 100 ఏళ్ల క్రితం అది మా రాజ్యాన్ని నాశనం చేసింది. దాన్ని ఆపడానికి మా పూర్వీకుడైన రాజు ఇక్కడికి వచ్చాడు. కానీ ఆ డ్రాగన్ను ఎవరు ఓడించలేకపోయారు. చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి మా రాజు ఆ డ్రాగన్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అదేమిటంటే తన 3 కూతుర్లని ఆ డ్రాగన్కి బలి ఇస్తాను అని. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ డ్రాగన్ మా రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అప్పట్నుంచి మేము ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాం అని వివరిస్తుంది. తరువాత ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ రాణి ప్రిన్స్ ఎలోడి ఇద్దరు చేతుల మీద ఒక చిన్న ఘాటు పెట్టి వాళ్ళిద్దరి చేతులను కలుపుతుంది. ఈ క్షణం నుంచి మీరిద్దరూ ఒకటే అంటుంది. వెంటనే ప్రిన్స్ ఎలోడిని తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఎలోడి సిగ్గుపడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ ఆ తరువాత సెకండ్లోనే తన జీవితం తలక్రిందులు కాబోతుందని ఆమెకు తెలియదు. ఎవరూ ఊహించని విధంగా ఆ ప్రిన్స్ ఎలోడిని కింద ఉన్న లోతైన అగాధంలోకి తోసేస్తాడు. కింద పడిపోగానే ఎలోడి పాపం స్పృహ కోల్పోతుంది. తర్వాత కొద్దిసేపటికి ఆమెకి స్పృహ వస్తుంది. వెంటనే కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులకు అక్కడ నిద్రపోతున్న డ్రాగన్ కి మెలకువ వస్తుంది. ఎవరూ రారని అర్థం చేసుకున్న తర్వాత తానే పైకెక్కాలని ప్రయత్నిస్తుంది. కాని ఆ గోడలన్నీ చాలా జారుడుగా ఉంటాయి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా జారి కింద పడిపోతూనే ఉంటుంది. తర్వాత అక్కడ ఆమెకి ఇంతకుముందు ఇలాగే బలి ఇచ్చిన అమ్మాయిల వస్తువులు, బట్టలు కొన్ని కనిపిస్తాయి. అంతలోనే గాలిలో మంటలు కనిపిస్తాయి. కొన్ని పురుగులు ఆ మంటలకు కాలి చచ్చిపోవడం చూస్తుంది. అది డ్రాగన్ వదిలిన నిప్పు. వెంటనే ఆ డ్రాగన్ ఆమె ముందుకు వచ్చి నిలబడుతుంది. దాన్ని చూసి ఎలోడి భయంతో వడికిపోతుంది. అప్పుడు ఆ డ్రాగన్ తన భయంకరమైన గొంతుతో నీ పేరేంటి అని అడుగుతుంది. ఎలోడి తన పేరు చెప్పగానే ఆ డ్రాగన్, ఓ నువ్వు ఆ ఒప్పందంలో భాగంగా వచ్చావన్నమాట, ఈ రోజు నిన్ను చంపేస్తాను, నీ ఒంటి నుంచి నాకు రాజవంశపు వాసన వస్తుంది అంటుంది. తర్వాత ఆ డ్రాగన్ తన మీద దాడి చేసేలోపే ఎలోడి అక్కడ్నుంచి పరుగులు పెడుతుంది. డ్రాగన్ తన నోటి నుంచి నిప్పులు కక్కుతుంది. ఆ మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎలోడి ఒక చిన్న గుహలోకి దూరిపోతుంది. కాని ఆ మంటలు ఆమె కాలికి తగలడంతో
కాలు దారుణంగా కాలిపోతుంది. తన డ్రెస్సులను చించుకొని ఆ గాయానికి కట్టుకుంటుంది. కాని ఎలోడీ ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. ఎలాగైనా సరే ఇక్కడ్నుంచి బయటపడాలని ఫిక్స్ అయిపోతుంది. లేచి ఆ గుహలో దారి వెతకటం మొదలుపెడుతుంది. అలా వెళ్తూ ఉండగా ఆమెకి దూరాన నీలరంగు వెలుగు ఒకటి కనిపిస్తుంది. ఆ వెలుగు వస్తున్న వైపు వెళ్లగానే అది ఒక చెట్టు కింద నుంచి వస్తుందని అర్థమైపోతుంది. కాని ఆ చెట్టుకి తనున్న చోటికి మధ్య ఒక పెద్ద లోయ ఉంటుంది. వెనకేమో డ్రాగన్, ముందేమో లోయ. ఎటు వెళ్లినా చావు తప్పదు. సో ఇంకో దారిలేక ఎలోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. సో ఎలోడీ ధైర్యం చేసి ఆ లోయలోకి దూకడానికి సిద్ధపడుతుంది. కాని ఒక తప్పుడు అడుగు వల్ల పట్టు తప్పి లోయలో పడిపోతుంది. అదృష్టం కొద్దీ తన చేతిలో ఉన్న కత్తి సహాయంతో గోడకి గుచ్చుకొని తన్ని తాను కాపాడుకొని అవతల వైపుకు చేరుకుంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే ఆ నీలి వెలుగు చెప్పు మీద ఉన్న చిన్న చిన్న పురుగుల నుంచి వస్తూ ఉంటుంది. వెంటనే ఎలోడీ తన డ్రెస్సులో నుంచి ఇంకొంచెం గుడ్డ చించి ఒక సంచిలా చేసి అందులో కొన్ని పురుగులు నింపుకుంటుంది. దారిలో ల్యాంటర్లాగా పనికొస్తాయని. కొంచెం ముందుకు వెళ్లగానే ఆమెకొక చిన్న నీటి బుగ్గ కనిపిస్తుంది. నీళ్లు తాగి దాహం తీర్చుకుందామనుకునే లోపు మళ్లీ ఆ డ్రాగన్ పైనుంచి వచ్చి నిప్పులతో దాడి చేస్తుంది. మళ్ళీ ఎలోడీ ప్రాణభయంతో అక్కడ్నుంచి పారిపోతుంది. ఈసారి ఒక చిన్న గుహలో దాక్కుంటుంది. అప్పుడు డ్రాగన్ బయట నుంచి అరుస్తూ ఉంటుంది. ఎంతకాలం పారిపోతావ్? ఏదో ఒక రోజు నా చేతికి చిక్కగా తప్పదు ఉంటుంది. తరువాత ఆ గుహ గోడల మీద తనలాగే బలైపోయిన ఎంతోమంది అమ్మాయిల పేర్లు రాసుంటాయి. అదంతా చూసి అలసిపోయి నిస్సహాయ స్థితిలో అక్కడే నిద్రపోతుంది. తరువాత నిద్రలేచి చూసేసరికి తను సంచిలో దాచుకున్న పురుగులన్నీ తన కాలి గాయం మీద ఉంటాయి. ఫస్ట్ భయపడి వాటిని ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటుంది. తీసి చూస్తే అద్భుతం జరిగుంటుంది. ఆ గాయం పూర్తిగా మానిపోయి ఉంటుంది. అప్పుడు తనకు అర్థమైపోతుంది, ఇవి మామూలు పురుగులు కావు, గాయాన్ని నయం చేసే మాయల పురుగులు అని అర్థం చేసుకుంటుంది. తరువాత ఆ పురుగులను తీసుకుని ముందుకు వెళ్తుంది. అక్కడ ఒక రాయి మీద ఆ గుహ నుంచి బయటపడే దారి మ్యాప్ లాగా చెక్కి ఉంటుంది. ఆ దారి మొత్తం పదునైన క్రిస్టల్ రాళ్లతో నిండి ఉంటుంది. అయినా సరే నొప్పిని భరిస్తూ ఆ రాళ్లను పట్టుకుని కష్టపడి పైకెక్కుతుంది. చివరికి బయటకి దారి దొరుకుతుంది. కాని అది దారి కాదు, కొండ శిఖరం. అక్కడ్నుంచి కిందకి దిగడానికి దారి ఉండదు. తన ఆశలన్నీ ఆడిసలైపోతాయి. గట్టిగా అరవాలన్నా అంతపైనుంచి ఎవరికీ వినిపించదు. తర్వాత అంతలోని ఆమెకి కొన్ని గుర్రాల శబ్దం వినిపిస్తుంది. కాని అదే టైంలో డ్రాగన్ కూడా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. అది దాడి చేసేలోపే ఎలోడీ మళ్లీ గుహలోకి దూకేస్తుంది. డ్రాగన్ ఎంత పరిగెట్టినా ఇక్కడ్నుంచి ఎవరూ తప్పించుకోలేరు, నిన్ను పట్టుకుని తీరుతాను అంటుంది. ఇలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే కింద గుహలో నుంచి ఎలోడీ వాళ్ళ నాన్న గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే డ్రాగన్ కిందకు దూకుతుంది. ఎలోడీ కూడా తన తండ్రి వైపు కిందకి దూకడం మొదలుపెడుతుంది. కిందకి వెళ్లే దారిలో ఆమెకి కొన్ని పగిలిపోయిన డ్రాగన్ల గుడ్లు కనిపిస్తాయి. అవి 3 ఉంటాయి. అది చూసి వెంటనే ఎలోడీకి అసలు నిజం ఫ్లాష్ అయిపోతుంది. ఆ రాణి చెప్పిన కథలో సగం నిజం సగం అబద్ధమని అర్థమైపోతుంది. తర్వాత సీన్ కట్ చేస్తే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ మహారాజు గుహలోకి వచ్చినప్పుడు అక్కడ 3 డ్రాగన్ల గుడ్లు పిల్లలుగా మారడం చూస్తాడు. వెంటనే ఆ క్రూరమైన రాజు ఆ 3 డ్రాగన్ల పిల్లల్ని చంపించేస్తాడు. ఆ రోజు తన పిల్లల్ని చంపినందుకే ఈ డ్రాగన్ ఇప్పటికీ ఆ రాజవంశం మీద పగ తీర్చుకుంటుంది. సినిమా స్టార్టింగ్ లో రాజు ప్రాణభిక్ష అడిగిన సీన్ మళ్ళీ వస్తుంది. అప్పుడు డ్రాగన్ రాజుతో, నిన్ను కూడా నరకం అనుభవించేలా చేస్తాను. నీ వంశంలో ప్రతి తరం నుంచి నాకు 3 అమ్మాయిలు బలి కావాలి. అప్పుడే నిన్ను నీ రాజ్యాన్ని ప్రశాంతంగా బ్రతకనిస్తాను అని ఒప్పందం చేసుకుంటుంది. తరువాత సీన్ కట్ చేస్తే మళ్లీ ప్రెజెంట్లోకి వస్తుంది. ఎలోడీ వాళ్ళ నాన్న తన కూతుర్ని కాపాడ్డానికి గుహలోకి వచ్చి ఎలోడీ అని పిలుస్తూ ఉంటాడు. అంతలోనే ఆ భయంకరమైన డ్రాగన్ అతని ముందుకు వచ్చి నిలబడుతుంది. అతను ధైర్యంగా, నా కూతుర్ని తీసుకెళ్లడానికి వచ్చాను, దానికోసం నీతో పోరాడాల్సి వస్తే నేను సిద్ధమంటాడు. దానికి డ్రాగన్, అయితే పిలువు, ఇక్కడే పిలువు నీ కూతుర్ని అంటుంది. అప్పుడతను ప్రాణాలకు తెగించి గట్టిగా, నువ్వెక్కడున్నా సరే ఇక్కడికి మాత్రం అస్సలు రాకు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాట వినగానే డ్రాగన్ కి కోపం కట్టలు తెంచుకుంటుంది. తన పదునైన గోరుతో అతని ఛాతిలో ఒక్క పోటు పొడుస్తుంది. సో తండ్రి చనిపోతాడు. కళ్ల ముందే తండ్రి చనిపోవడం చూసి ఎలోడీ గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆ అరుపులకి డ్రాగన్ అటువైపు వెళ్తుంది. అదే అదునుగా ఎలోడీ తన తండ్రి దగ్గరికి పరుగున వెళ్తుంది. చనిపోయే ముందు ఆయన, నేను చేసిన పాపానికి ఈ శిక్ష అనుభవిస్తున్నాను, కాని నువ్వు బ్రతకాలి, ఓడలో మీ అమ్మా చెల్లి నీకోసం ఎదురుచూస్తున్నారు, వెళ్ళు అని చెప్పి ప్రాణాలు వదిలేస్తాడు. తండ్రి చావతో ఎలోడీకి కసి పెరుగుతుంది. వాళ్ళ నాన్న వచ్చిన దారిలోనే ఆ గొలుసు పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెడుతుంది. డ్రాగన్ అది చూసి నిప్పులతో దాడి చేస్తుంది. కాని ఎలాగో అలా దాడిలో నుంచి తప్పించుకుని ఎలోడీ గుహ నుంచి బయటపడుతుంది. తరువాత బయట ఉన్న గుర్రం మీద ఎక్కి అక్కడి నుంచి పారిపోతుంది. డ్రాగన్ ఆమె వెంటపడుతుంది. ఎలోడీ తెలివిగా గుర్రం దిగి రాళ్లచాటును దాక్కుంటుంది. దాంతో డ్రాగన్ కి కోపం వచ్చి ఆ గుర్రాన్నే కాల్చి బూడిద చేస్తుంది. తరువాత కోటలోంచి ఇదంతా చూస్తున్న రాణికి పిచ్చ కోపం వస్తుంది. ఇదంతా ఆ ఎలోడీ వల్లే జరిగింది, దీన్ని నేనే బలిస్తాను అనుకుని నేరుగా ఎలోడీ వాళ్ళ ఓడ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఎలోడీ చెల్లెల్ని కిడ్నాప్ చేస్తుంది. అంటే ఎలోడీ బదులు ఆమె చెల్లెల్ని బలిచ్చి డ్రాగన్ నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవాలన్నది ఆమె ప్లాన్. అడ్డు వచ్చిన ఎలోడీ తల్లిని కత్తితో పొడిచి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. తరువాత మరుసటి రోజు ఎలోడీ రహస్యంగా వాళ్ళ గోడ దగ్గరికి చేరుకుంటుంది. గాయాలతో ఉన్న తల్లిని చూస్తుంది. ఆమె, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని కాపాడు, నీకు బదులుగా దాన్ని బలివ్వడానికి తీసుకెళ్లారు అని చెప్తుంది.
చేస్తుంది. అప్పుడు ఎలోడి నాన్న కూడా చనిపోయారు అని చెప్తుంది. ఆ వార్త విని వాళ్ళిద్దరూ కుమిలిపోతారు. తరువాత ఏమాత్రం ఆలోచన చేయకుండా ఎలోడి మళ్లీ ఆ గుహ వైపు బయలుదేరుతుంది. మనం చూస్తుండగానే ఆ రాణి ఎలోడా చెల్లిండి కూడా అదే గుహ దగ్గర నడిపిస్తూ ఉంటుంది. ఇద్దరి రక్తాన్ని కలిపి ఆ అమ్మాయిని లోయలోకి తోసేస్తుంది. డ్రాగన్ వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుంటుంది. అదే టైంకి ఎలోడి కూడా గుహలోకి వచ్చేస్తుంది. కానీ ఎవరికంటా పడకుండా దాక్కుని ఫైనల్ ఫైట్ కి రెడీ అవుతుంది. ఆ మాయల పురుగులని తన దగ్గర పెట్టుకుంటుంది. గుహలో దొరికిన కొన్ని ఆయుధాలు, ముఖ్యంగా తన తండ్రి కత్తిని తీసుకుంటుంది. తరువాత సీన్ కట్ చేస్తే డ్రాగన్ ఇంకా అమ్మాయిని చంపలేదు. అదే తన చనిపోయిన పిల్లల దగ్గర కూర్చుని ఆ అమ్మాయితో, మీ పెద్దవాళ్లు నా పిల్లల్ని చంపేశారు. ఇప్పుడు వాళ్ల కూతురు ఎలోడిని చంపి వాళ్లకి అదే బాధను చూపిస్తాను. నిన్ను కాపాడటానికి అది ఖచ్చితంగా వస్తుంది. నిన్ను చంపడం కన్నా దాన్ని చంపితేనే నాకు ఎక్కువ ఆనందమని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఎలోడి ప్లాన్ ప్రకారం గుహలో ఒక పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దం విన్న డ్రాగన్ ఎలోడా వచ్చిందని గ్రహించి అటువైపు వెళ్తుంది. డ్రాగన్ అటువైపు వెళ్లగానే ఎలోడి తన చెల్లెల దగ్గరికి చేరుకుంటుంది. కాని ఆమెను కాపాడి తీసుకెళ్లే లోపే డ్రాగన్ మళ్లీ వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఎల్లోడి ధైర్యంగా డ్రాగన్తో, మనిద్దరినీ మోసం చేశారు. నువ్వు వాళ్ళ రాజ్యం మీద దాడి చేశావని మాతో అబద్ధం చెప్పారు. కాని నిజమేమిటంటే వాళ్ళు నీ పిల్లల్ని చంపేశారు అని చెప్తుంది. కాని డ్రాగన్ కోపంతో, ఏదైతే ఏంటి, వాళ్ళు మీ పెద్దవాళ్లే కదా, వాళ్ల మీద పగును మీ మీద తీర్చుకుంటాను అంటుంది. కాని మేము వాళ్ళ పిల్లలం కాదు అని ఎలోడి చెప్పేలోపు డ్రాగన్ నిప్పులతో దాడి చేస్తుంది. ఆ దాడి నుంచి తప్పించుకోబోయే ఎలోడి నేలలో పడిపోతుంది. డ్రాగన్ ఆమెను పట్టుకుని తన గోళ్లతో గాయపరుస్తుంది. ఈసారి తనను తాను కాపాడుకోవడానికి ఎలోడి తన కత్తితో డ్రాగన్ కంటిలో బలంగా పొడుస్తుంది. ఆ దెబ్బతో డ్రాగన్ కి పిచ్చెక్కిపోతుంది. ఎలోడిని విసరగొట్టి ఒక పెద్ద నిప్పుల వర్షం కురిపిస్తుంది. కాని ఆ నిప్పు గుహలోని రాళ్లకు తగిలి రిఫ్లెక్ట్ అయిపోయి తిరిగి ఆ డ్రాగన్ కే తగులుతుంది. ఆ మంటల్లో డ్రాగన్ కాలిపోయి తీవ్రంగా గాయపడుతుంది. అప్పుడు ఎలోడి తన చేతిలో ఉన్న ఘాటును చూపిస్తూ అసలు నిజం చెప్తుంది. ఈ గాయం చూసావా, ఇలాగే వాళ్ల రక్తాన్ని మా రక్తంతో కలిపి మేము రాజవంశమని నిన్ను నమ్మిస్తారు. మేం వాళ్ల పిల్లలం కాదు. వాళ్లు వాళ్ల కోటలో హాయిగా బ్రతుకుతూ మాలాంటి అమాయకపు అమ్మాయిల్ని బలిస్తున్నారు. నువ్వు చేసింది కూడా తప్పే. వాళ్ళు నీ పిల్లల్ని చంపినట్టే నువ్వు కూడా ఇన్నాళ్లు వేరే వాళ్ల పిల్లల్ని చంపుతూ వచ్చావు అని చెప్తుంది. నిజం తెలుసుకున్న డ్రాగన్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకిదే సరైన శిక్ష, నన్ను చంపేయని ఎలోడి అడుగుతుంది. కాని ఎలోడి దాన్ని చంపదు. తన దగ్గరున్న మాయల పురుగులతో ఆ డ్రాగన్ గాయాలను నయం చేస్తుంది. తరువాత ఇప్పుడు ఇద్దరూ కలిసి అసలైన ద్రోహుల మీద పగీడ్చుకోవడానికి ఆ కోటకు వెళ్తారు. అక్కడ ఆ ప్రిన్స్, రాణి ఇంకొక అమ్మాయిని పెళ్లి పేరుతో మోసం చేస్తూ తరువాత బలికి సిద్ధం చేస్తూ ఉంటారు. ఎలోడి వాళ్ల నాటకాన్ని బయటపెట్టి ఆ అమ్మాయిని పారిపోమని చెప్తుంది. తరువాత అక్కడున్న వాళ్లందర్నీ ప్రాణాలు కావాలంటే ఇక్కడి నుంచి పారిపోండి అని హెచ్చరిస్తుంది. దానికి ఆ రాణి, ఏంటి, డ్రాగన్ నుంచి తప్పించుకుంటే మమ్మల్ని భయపెట్టగలవా అని అనుకుంటున్నావా? ఒంటరిగా నువ్వేం చేయగలవా అంటుంది. ఎలోడి ఒక చిరునవ్వు నవ్వి, నేను ఒంటరిగా వచ్చినని ఎవరు చెప్పారు అంటుంది. ఆ మాట పూర్తి కాకముందే ఆకాశం నుంచి ఆ డ్రాగన్ గర్జిస్తూ కోట మీదకు వస్తుంది. చూస్తుండగానే ఆ డ్రాగన్ తన నిప్పులతో ఆ దుర్మార్గపు రాజ్య కుటుంబాన్ని, వాళ్ల కోటని మొత్తం కాల్చి బూడిద చేస్తుంది. దాని పగ ఇప్పుడు సరిగ్గా తీరుతుంది. తరువాత లాస్ట్ సీన్లో ఎలోడి, ఆమె తల్లి వాళ్ల వమ్మ ఓడలో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం పెడతారు. ఆ దుర్మార్గపు రాజ్య సంపద అంతా ఇప్పుడు వాళ్లదే. అప్పుడు ఎలోడి వాళ్ల అమ్మతో, ఇప్పుడు నువ్వు మన రాజ్యంతో పాటు ఈ రాజ్యాన్ని కూడా బాగా చూసుకోగలవంటుంది. వాళ్ళు వెళుతూ ఉండగా ఆ డ్రాగన్ ఇప్పుడు వాళ్ల స్నేహితురాల్లాగా వాళ్లకు రక్షణగా ఆ ఓడ పక్కనే ఎగురుతూ ఉంటుంది. ఈ అందమైన సీన్తోనే ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.